హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో సూపర్ టేస్టీ చీజ్ మ్యాకరోనీ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఇది బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా సూపర్ హిట్ రెసిపీ అండి. ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందు ఒక కళాయి తీసుకొని అందులో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసుకున్నాక వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మ్యాకరోనీ వేసుకొని మ్యాకరోనీ సాఫ్ట్ అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే సరిపోతుందండి. వీటిని మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ముక్కలైపోయి టెక్స్చర్ మొత్తం పాడైపోతుంది. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంతకంటే ఎక్కువ ఉడికించారనుకో ఫ్రై చేసేటప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి తినేటప్పుడు మంచిగా అనిపించదు. ఇప్పుడు వీటిని తీసి చల్లటి నీటిలో వేసుకోవాలి. మ్యాకరోనీ ఇలా పొడి పొడిగా రావాలంటే బాయిల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వెల్లుల్లి తురుము వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా క్యాబేజీ తురుము వేసుకొని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉసిరికాయ సైజు ఉన్న టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాకరోనీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల చీజ్ టేస్టీ మేకర్. ఈ చీజ్ టేస్టీ మేకర్ అయితే నాకు ప్యాకెట్తో పాటు వచ్చింది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో రుచికరమైన చీజ్ మ్యాకరోనీ రెడీ అయిపోయింది. చూశారు కదా ఈ రెసిపీ చేయడం ఎంత ఈజీయో, పెద్ద కష్టమేమి ఉండదు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా బోర్ కొడితే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.